నమస్తే. ఎస్పీజీ నాలెడ్జ్ బేస్డ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇంట్లో హోమ్ థియేటర్ లాగా ఎంజాయ్ చేద్దాము, ఇంట్లో ఉండి హోమ్ థియేటర్ లాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. అయితే ఈ హోమ్ థియేటర్కి మనకి కావాల్సినవి ఏంటి, అసలు హోమ్ థియేటర్ అంటే ఏంటి, అసలు హోమ్ థియేటర్కి మనకు కావాల్సినవి జనరల్గా హోమ్ థియేటర్ అంటే మన ఇంటి అట్మాస్ఫియర్ని థియేట్రికల్ అట్మాస్ఫియర్గా మనం మార్చుకోవడాన్ని హోమ్ థియేటర్ అంటాం. అంటే సినిమా థియేటర్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే మనం సినిమా థియేటర్ ఫీలింగ్ని క్రియేట్ చేసుకోవడం, అది హోమ్ థియేటర్. మెయిన్గా చెప్పుకోవాలంటే ఏ ఇంటినైనా హోమ్ థియేటర్ కింద చేసుకోవచ్చా లేదా, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ ఇలా ఉంటేనే హోమ్ థియేటర్ చేసుకోగలుగుతామా, హోమ్ థియేటర్ కింద ఉండాలా అనేది నా వ్యూని నేను చెప్తాను. నాకు ఇక రూమ్ సైజ్ వచ్చేటప్పటికి నాకు ఒక 14 feet రూమ్, ఇది 14 feet by 12 feet రూమ్. సో నాకేంటంటే ఇప్పుడు ఈ 14 feet by 12 feet కాబట్టి నాకు ఈ వాల్ సైజెస్ అవన్నీ ఏంటంటే నాకు మ్యాచ్ అయ్యి, నాకేంటంటే ఇప్పుడు మీరు ఈ వాల్ సైజ్ అదిని నాకు స్క్రీన్ పెట్టుకోవడానికి నాకు ఒక 100 inch స్క్రీన్ని డిస్ప్లే చేసుకొని చూసుకుంటున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే ప్రొజెక్టర్స్ అన్నీ కూడా సినిమా థియేటరిక్ వ్యూనే, అంటే ఏదైతే స్క్రీన్ సైజ్ ఉంటుందో అది దాన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంత ముందులాగా 35 mm స్క్రీన్స్ లాగా కాదు, ఇప్పుడు వచ్చేవన్నీ 70 mm స్క్రీన్స్. హోమ్ థియేటర్ కింద చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి అంటే మంచి కొంచెం లిటిల్ బిట్ స్పేసియస్గా ఉన్నటువంటి రూమ్ అయితే బాగుంటుంది. లేదు నాకు చిన్నదే రూమ్ అంటే మీకుండే ప్రొజెక్టర్ దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రొజెక్టర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మంచి ప్రొజెక్టర్ కావాలి. నెక్స్ట్ ప్రొజెక్టర్కి తగ్గట్టుగా మీ రూమ్కి తగ్గట్టుగా స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ స్క్రీన్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో దానికి తగ్గట్టుగా మనం ఆడియో సిస్టమ్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఆడియో సిస్టమ్ అనేటప్పటికీ మీకు చాలా రకాల ఆడియో సిస్టమ్స్ ఉన్నాయి. బట్ మనకి హోమ్ థియేటర్ జనరిక్ సింపుల్ హోమ్ థియేటర్ ప్రకారం అయితే 5.1 ఆడియో సిస్టమ్ అయితే మీకు సరిపోతుంది జనరల్ హోమ్స్లో అయితే. ఓకే, అదే మీరు పెద్ద థియేటర్ లాగా ఉంది నాకు, అంటే నేను ఓన్గా థియేటర్ లాగా చేసుకుంటున్నాను, ఒక 10 సీటింగ్ అలాగే ఏర్పాటు చేసుకుంటున్నాను, సోఫా టైప్లో సీట్స్, రిక్లైనర్ సీట్స్ ఇవి ఎలా అరేంజ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకైతే ఇంకా ఆడియో సిస్టంలో మంచి ఆడియో సిస్టమ్స్ని తీసుకోవచ్చు. అంటే డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ డిటిఎస్, అలాగే 7.1 ఛానల్, 7.2 ఛానల్, 7.1.4 ఛానల్, అలా వాళ్ళ స్పేస్ని బట్టి హాల్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని బట్టి మనం ఎంత అమౌంట్ పెట్టగలిగితే ఇప్పుడున్న ఆడియో సిస్టమ్స్లో మార్కెట్లో మంచి కంపెనీల ద్వారా డిజైన్ చేయబడిన ఆడియో సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇంట్లో ఉంటుండగానే మీకు థియేటర్ కన్నా మంచి ఫీల్ వస్తుంది. ఇప్పుడు చాలామంది, నేను రీసెంట్గా ఒక మూవీకి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో అలవాటు పడినటువంటి సౌండ్ నాకు అక్కడ థియేటర్లో అనిపించలేదు. ఎందుకంటే థియేటర్లో మీరు సెంటర్ రోస్లో కూర్చోడానికి అవకాశం దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు సెంటర్ రోస్లో మీరు ఎప్పుడైతే కూర్చోలేకపోతున్నారో దొరకదో సీటింగ్ అరేంజ్మెంట్, అప్పుడు మీకు ఆడియో అనేది అప్రాక్సిమేట్గా రాదు. అంటే మీరు అక్కడ డిజైన్ ప్రకారం సెంటర్లో కూర్చున్న వాళ్ళకి వచ్చే ఫీల్ ఏదైతే ఉంటుందో అది కార్నర్స్లో కూర్చున్న వాళ్ళకి రాదు. ఓకే, అందువల్ల ఏంటంటే మీరు ఆ ఆడియో ఎఫెక్ట్స్ని ఫీల్ అవ్వలేరు అనమాట, రియల్ ఎఫెక్ట్స్ని ఫీల్ అవ్వలేరు కొన్ని, అంటే కార్నర్స్లో కూర్చునే వాళ్ళకి. బట్ సెంటర్ రోస్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా మంచి ఎఫెక్టివ్ ఫీల్ ఉంటుంది. కాబట్టి థియేటర్కి ఎవరైతే వెళ్ళి సినిమా చూడాలనుకుంటారో వీలైనంత మటుకు అట్లీస్ట్ మంచి సినిమాలు ఉన్నప్పుడు మీరు సెంటర్ రోస్ని ప్రిఫర్ చేసి ట్రై చేయండి, దాని తాలూకు ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఓకే,
ఈ వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, ఎందుకంటే నేను చెప్పాలనుకునే టాపిక్ మీకు ఈ వీడియోలో కొంచెం ఎక్కువగానే కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైతే హోమ్ థియేటర్ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను. హోమ్ థియేటర్ డిజైన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాల్స్లో స్పీకర్స్ని ఫిట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ వాల్స్లో స్పీకర్స్ ఎవరైతే ఫిట్ చేయాలనుకుంటారో వాళ్ళు జనరల్గా కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ వాళ్ళు తీసుకుంటే ఏంటంటే వాల్ ఫిట్టింగ్కి సంబంధించిన క్లాంపులు కానీ అన్నీ కానీ సెట్ చేసి ఉంటాయి అన్నమాట. అలాంటి డిజైన్లో ఒక సెంటర్ స్పీకర్ సంబంధించిన ఒక దీన్ని నేను తీసుకున్నాను. చూడండి, ప్రస్తుతానికైతే ఇది నా సెంటర్ స్పీకరు. మీరు ఇక్కడ ఈ సెంటర్ స్పీకర్లో చూస్తే సెంటర్లో మీకు చిన్న స్పీకర్ ఉంది కదా, అది సిల్క్ డోమ్ ట్వీటర్ అనమాట. దాని ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి లోపల క్రాస్ ఓవర్ ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ వచ్చేటప్పటికి 5.25 ఇంచెస్ స్పీకర్స్ అనమాట ఇవి రెండు. ఓకే, ఇది నా హోమ్ థియేటర్ సెటప్లో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఊఫర్స్, అవి ఊఫర్స్ ప్లస్ ఒక ట్వీటర్. సెంటర్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ సెంటర్ ఇందాక చూపించాను కదా, ఆ సెంటర్ బాక్స్. యాక్చువల్ నేను బాక్స్ తయారు చేసుకున్నాను, అది ఫ్రంట్ ఫ్రేమ్ మాత్రమే మనకు వస్తుంది విత్ స్పీకర్స్తో. నేను బ్యాక్ సైడ్ దీనికి బాక్స్ తయారు చేశాను. మీరు ఇప్పుడు ఇది ఇప్పుడు నా హౌస్లో ఉండేటువంటి సెటప్ ఇది. నేను ఏమైనా యాంప్లిఫైర్స్ కానీ ఎవరికైనా చేస్తే మాత్రం దీని మీదే నేను ఫస్ట్ టెస్ట్ చేసి వాళ్ళకి క్వాలిటీ ఎలా ఉంది అంటే ఆడియో సరౌండింగ్స్ అవి ఎలా వస్తున్నాయి ఏం లేదన్నది దీంతోనే చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పొజిషనింగ్ కొంతమంది అడుగుతారు, స్పీకర్ నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. జనరల్గా మనకి ఇంట్లో సోఫా హైట్ ఎంత ఉందో దానికి అదే హైట్లో స్పీకర్స్ మనం కూర్చుంటే సోఫా కంటే కొంచెం హైట్లో ఉండాలి. యాక్చువల్గా అయితే బేస్ మీద సోఫా బేస్ కంటే కొంచెం హైట్లో స్పీకర్స్ ఉంటే మనకేంటంటే ఇయర్స్కి కరెక్ట్గా చిన్న సౌండ్ వచ్చినా కానీ చిన్న సౌండ్ పెట్టుకున్నా మీకు ఇయర్స్కి కరెక్ట్గా సూట్ అవుట్ అవుతుంది. ఆ వాయిస్ అనేది వెళ్తుందనమాట. ఆ సౌండ్ ఏదైతే ఉందో ఇయర్స్కి కరెక్ట్గా రీచ్ అవుతాయి అన్నమాట ప్రాపర్గా. అలాగే సెంటర్ స్పీకర్ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్కి సెంటర్లో ఉండాలి. అది కూడా యాక్చువల్గా అయితే మీకు సోఫా హైట్లో కానీ ఇంకొంచెం హైట్లో పెట్టుకున్నా మీకు బాగుంటుంది. 5.1 అంటే మీకు చాలామందికి నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది లెఫ్ట్, సెంటర్, రైట్. ఓకే, అలాగే ఇప్పుడు నాది బ్యాక్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్లో అక్కడ మీకు సెల్ఫ్లో కనబడుతున్నాయి కదా, అది ఒకటి రైట్ సైడ్ రేర్ స్పీకర్స్, అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ అన్నమాట. ఓకే, ఇది నా సబ్ అనమాట. ఓకే, నా కింద మీకు కనబడుతుంది అనుకుంటా, చూడండి. ఇది నా సోనీ సబ్. మీకు ఆ కార్నర్లో అలా పెట్టుకున్నాను. నాకు మొత్తం రూమ్ అంతటికి బూమింగ్ ఎఫెక్ట్ అయితే నేను అక్కడ పెట్టుకున్నాను. నాకైతే రూమ్ అంతటికి బూమింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో నాకు ప్రాబ్లం అయితే ఆడియోలో అక్కడ పెట్టడం వల్ల కానీ దానివల్ల కానీ నాకేమీ ప్రాబ్లం లేదు. అదే మరి రేర్ ఎలా పెట్టాలి? రేర్ ఏంటంటే మీకు జనరల్గా అయితే మీరు రేర్ లెఫ్ట్కి మీ చెవుకి మీ బ్యాక్ సైడ్ అంటే మీరు సోఫాలో కూర్చున్నారనుకోండి, అక్కడ నుంచి ఒక 2 feet 2.5 feet గ్యాప్ ఉండి లెఫ్ట్కి ఒక అంటే లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్కి మీకు ఎలా లేదన్నా మీ పక్క నుంచి ఒక 1.5 feet గ్యాప్లో ఉంటే ఇటు ఒక 1.5 feet అటు ఒక 1.5 feet గ్యాప్లో పెట్టుకొని స్పీకర్లు పెట్టుకుంటే మీకు ఆ సరౌండ్ ఏదైతే వస్తుందో చక్కగా వస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ కూడా మీరు ఏంటంటే స్క్రీన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు స్క్రీన్కి ఈ కార్నరు ఆ కార్నరు లెఫ్ట్ రైట్. సో నాకేమవుతుందంటే ఒకళ్ళు ఎవరైనా సరే నా స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి కానీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి కానీ మూవ్ అయ్యారనుకోండి, ఆ మూవ్ అయిన ఫుట్ స్టెప్స్ అన్నీ కూడా ఆ 3 స్పీకర్లోని మూమెంట్ అవుతుంది అనమాట. అంటే 3 స్పీకర్లు అలా మూవ్ అయ్యి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వస్తుంది. అలాగే కార్ ఏదైనా కానీ మూవ్ అవుతుంటే ఆ నాయిస్ ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో కార్ తాలూకా శబ్దం, ఆ శబ్దం అది కూడా మీకు లెఫ్ట్ నుంచి రైట్కి మూమెంట్ అవుతూ నీట్గా వినబడుతుంది. ఓకే, అలాగే ఒకవేళ ఎవరైనా ఇప్పుడు మూవీలో
ఒక లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేశారు అనుకున్నాం. ఓకే, లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ స్పీకర్ నుంచి మాత్రమే ఆ సౌండ్ వస్తుంది, నీట్గా మీకు క్లియర్గా వినబడుతుంది అది లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు. అలాగే రేర్ సైడ్ నుంచి గబుక్కున వెనకాతల నుంచి ఎవరైనా పిలడం అది జరిగింది అనుకోండి సినిమాలో, ఆ వెనకాతల నుంచి వచ్చే వాయిసెస్ అన్నీ కూడా మీకు రేర్ స్పీకర్స్ నుంచి క్లియర్గా వినబడతాయి అన్నమాట. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం స్పీకర్ దగ్గరలో కూర్చున్నాం అనుకోండి, మీరు ఏ స్పీకర్కి దగ్గర కూర్చుంటే ఆ స్పీకర్ సౌండే మీకు ఎక్కువ వినబడుతుంది. ఓకే, అందుకని ఏంటంటే స్పీకర్ నుంచి మీరు ఆ స్పీకర్ బాక్స్ నుంచి అట్లీస్ట్ మినిమం 2.5 feet గ్యాప్లో ఉంటే మీకు క్లియర్గా అన్ని రకాల సౌండ్లు క్లియర్గా మీకు రీచ్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నాకు ప్రజెంట్ ఇక్కడ అవకాశం లేదు, సోఫా అవి కొంచెం దగ్గరగానే ఉన్నాయి నాకు. కానీ నేను ఏం చేస్తానంటే, నేను మూవీ వాచ్ చేయాలి ప్రాపర్గా అనుకున్నప్పుడు నా సోఫాని నేను ముందరకు మూవ్ చేసేసుకొని కొంచెం 1 feet డిస్టెన్స్ లోపలికి మూవ్ చేసుకొని నేను వాచ్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది, నేను దీన్ని ఏం చేస్తానంటే ఇంకా కొంచెం ముందరకు మూవ్ చేసేసుకొని వాచ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు క్లియర్గా థియేటర్కి ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే హోమ్ థియేటర్లో నెక్స్ట్ పోర్షన్కి వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎవరైతే విజువల్స్ని ఎంజాయ్ చేస్తారో, అంటే నాకు పిక్చర్ క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా థియేటర్లో ఉన్నట్టు ఉండాలి, నాకు 4K రెజల్యూషన్ కానీ లేదంటే ఫుల్ HD రెజల్యూషన్ కావాలి అనుకునే వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వింటే అసలు ప్రొజెక్టర్ ఎలాంటిది వాడుకోవాలి, ఎలాంటి చూస్ చేసుకోవాలి అన్న దానికోసం ఉపయోగపడుతుంది నేను చెప్పే విషయం వింటే. ఓకే, ఇప్పుడు మనకి ప్రొజెక్టర్స్లోకి వచ్చేటప్పటికి నా దగ్గర చూస్తే మీరు ఇప్పుడు చూడండి అక్కడ ఉంది, ఇది ఎక్స్జిమి అని హరైజాన్ ప్రో మోడల్ ఇది. ఓకే, హరైజాన్ ప్రో ఇది వచ్చేటప్పటికి 4K రెజల్యూషన్, నేటివ్ 4K కాదండి ఇదేంటంటే యాక్చువల్గా ఫుల్ HD లోపల ఉండే చిప్ సెట్ ఏదైతే ఉందో అది ఫుల్ HD ఉంటుంది. కాకపోతే దాన్ని డబులింగ్ చేసి 4K రెజల్యూషన్కి కన్వర్ట్ చేస్తారన్నమాట. ఓకే, అదొక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ద్వారా 4K మనకి అవుట్పుట్ అయితే 4K వస్తుంది డెఫినెట్గా. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఇది ఆల్మోస్ట్ 1 year అయ్యింది వాడుతూ, నాకైతే ఏ ప్రాబ్లము లేదు. ఇండియన్ టెంపరేచర్స్ ప్రకారం ఇది డిజైన్ చేయబడింది. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను ఇంట్లో సమ్మర్లో కూడా దీన్ని వాడాను. టెంపరేచర్ మాత్రము 55 కంటే ఎక్కువ వెళ్ళలేదు. బట్ ప్రొజెక్టర్ కూడా చాలా బాగుంది ఇది క్వాలిటీ వైజ్గా. అంటే క్లారిటీ మెయిన్ ఏంటంటే మీకు పిక్చర్ క్లారిటీ, కలర్ కానీ ఇది కానీ చాలా బాగుంది ఇది. సో అసలు ఈ టెక్నాలజీ ఏంటండి, అసలు మీరు ఎందుకు ఈ ప్రొజెక్టర్ తీసుకున్నారు, దీని కాస్ట్ ఎంత అని అడిగితే, దీని కాస్ట్ వచ్చేసరికి నేను తీసుకున్నప్పటికీ 1.5 పడిందండి. 1.5 lakhs పడింది. ఎందుకు మీరు అంత కాస్ట్ పెట్టారంటే, దానికి అంత కాస్ట్ పెట్టాల్సిందే ఆ టైంకి. ఎందుకంటే ఆ మోడల్ అది నేను మార్కెట్లో తీసుకున్నప్పుడు అది కొత్తగా వచ్చిన మోడల్. ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది. ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఇదే మోడల్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూసుకోవచ్చు. బట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, అందులో ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు. దీని తర్వాత కూడా లేటెస్ట్ మోడల్స్ అవి వచ్చాయి. మీరు ఆ మోడల్స్కి వెళ్ళాలా వద్దా అంటే అది మీ బడ్జెట్ వీటిని బట్టి ఉంటుందండి. ఓకే, ఇదైతే 4K రెజల్యూషన్ వస్తుంది. ఇది మెయిన్గా LED ప్లస్ DMD/DLP టెక్నాలజీస్ని వాడారండి ఇందులో. ఓకే, LED లైట్ సోర్స్, DMD అనేది మీకు ఏదైతే పిక్చర్ని మీకు ప్రొడ్యూస్ చేస్తుందో అది DMD చిప్ సెట్. ద కలర్స్ ఏ రకంగా లైట్ సోర్స్ని మిక్సప్ చేసి పంపిస్తుందో అది DLP చిప్ సెట్ని యూజ్ చేశారు. ఓకే, ఈ మూడిట్ల మీద నేను ఒకసారి మీకు నా కంప్యూటర్ మీద మీకు డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఏం రకాలు ఉన్నాయి ప్రొజెక్టర్స్లో అవన్నీ మీకు చూపిస్తాను. ఇది కొంచెం లెంగ్తీ వీడియో, కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది.
మీకు ఇందాక ప్రొజెక్టర్ చూసారు కదా, ఆ ప్రొజెక్టర్లో ఇది ఎల్ఈడి లైట్ని ఇచ్చేదన్నమాట. ఇది రెడ్ ఎల్ఈడి అనమాట. ఇది ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఆన్ ఆఫ్ అవుతుంది ఎల్ఈడి. ఓకే, ఆ దాన్ని బట్టే మీకు అక్కడ పిక్చర్లో కలర్స్ రావడం అది జరుగుతూ ఉంటుంది. ఇది రెడ్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఎల్ఈడి. ఇది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ముందర యాక్చువల్గా అయితే ఫిల్టర్స్ కూడా వాడతారు, కలర్ ఫిల్టర్స్ వాడతారు. ఎందుకంటే ఎల్ఈడి లైట్ వేరియేషన్ వచ్చేటప్పటికి, అంటే మీరు బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం చేసేటప్పుడు ఏమవుతుందంటే లైట్ కలర్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఆ వేరియేషనెస్ ఎగ్జిబిట్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు ఈ ఎల్ఈడికి ముందర ఒక కలర్ ఫిల్టర్ని వాడతారు. అంటే మనకి చాలామందికి ఫోటోగ్రఫీ వాళ్ళు తీసే వాళ్ళు ఏంటంటే ముందర ఒక ఫిల్టర్ని యూజ్ చేస్తారు అన్నమాట. అలా ఆ ఫిల్టర్ మనకి ఆ కలర్ని మాత్రమే రీడ్ చేస్తుంది, ఇంకా వేరే కలర్ని రీడ్ చేయదు. అలాగే ఇంకొక ఇది గ్రీన్ కలర్కి సంబంధించింది. అలాగే ఇది మీకు బ్లూ ఆర్జీబీ అంటాం. యాక్చువల్గా ఆర్జీబీ ద్వారానే మీకు వైట్ కలర్ అనేది స్క్రీన్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆర్జీబీ లైటింగ్ అనేది ఈ రావడానికి కలర్ ఎల్ఈడీస్ని యూజ్ చేస్తారు. 3 కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూ. ఇది బ్లూ ఎల్ఈడి అనమాట. ఓకే, ఇది మీకు ఇందులో ఇది అంతా కలిపి ఒకే లైట్ సోర్సు. మీకు ఈ 3 లైట్లు కలిపితేనే మీకు వైట్ లైట్ వస్తుంది. ఓకే, 3 ఒక రేషియోలో కలిసినప్పుడు మాత్రమే వైట్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడున్న నేను తీసుకున్న మోడల్లో అయితే ఓన్లీ 3 లైట్స్ ద్వారానే మీకు వైట్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు చెప్పాలి, ఇందాక నేను చెప్పాను కదా మీకు డిఎల్పి అంటే ఏంటి అంటే, ఇది డిఎల్పి అంటారు. డిఎల్పి చిప్ అనమాట. ఇలా ఉంటుంది. ఇదేంటంటే మీకు ఇది ఒక చిన్న గ్లాస్ టైప్లో కనబడుతుంది. మీకు స్క్రీన్ క్లియర్ కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే మీరు ఇక్కడ ఇది చిన్న గ్లాస్. మీరు ఇప్పుడు నేను స్క్రీన్ బాగా దగ్గరికి జూమ్ చేస్తే నా దీంట్లో చూసారా మీకు చిన్న డాట్స్ కనబడుతున్నాయి. ఓకే, అది ఎల్ఈడి స్క్రీన్ డాట్స్. అలాగే మీకు అందులో కూడా పక్కన ఒక బొమ్మ ఇచ్చాడు చూసారా ఇలాగా. దీంట్లో ఏంటంటే మిర్రర్స్ అంటారు, డిఎండి చిప్ అనమాట ఇది. ఈ డిఎండి అంటే డిజిటల్ మిర్రర్స్ అనమాట. ఓకే, డిజిటల్ మిర్రర్స్ ఏమవుతాయంటే వీటికి ఇవి ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్ మూవ్ అవుతూ ఉంటుంది. కాయిల్ ఉంటుంది కిందన బేస్మెంట్లో. ఆ కాయిల్ అంటే కాయిల్ కదా, ఒక డిజైన్ అన్నమాట. దానికి సిగ్నల్ పాస్ అయినప్పుడు అది దాని తాలూకా సిగ్నల్ని బట్టి అది యాంగిల్ మూవ్ అవుతూ ఉంటుంది మిర్రర్. మనకి ఇప్పుడు మిర్రర్ని లైట్ కొడుతూ ఇటు మూవ్ చేసామనుకోండి, ఏమవుతుంది మనకి ఆ లైట్ ఒక దగ్గర నుంచే వస్తుంది. కాకపోతే మిర్రర్ మూవ్ చేస్తే ఏమవుతుంది మనకి, సూర్యుడిని ఇప్పుడు మార్నింగ్ ఎండలో నించున్నారు, మిర్రర్ పట్టుకొని మీరు యాంగిల్ మారుస్తూ ఉన్నారనుకోండి, దాని తాలూకా ఆ సూర్యుడి నుంచి వచ్చే లైట్ వేరే దగ్గర పడుతూ ఉంటుంది కదా. అలాగే ఈ మిర్రర్ ఏం చేస్తుందంటే మనకి పిక్చర్ తాలూకా ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ రావాలి, ఎక్కడ ఏ కలర్ రావాలి అన్న దాన్ని బట్టి ఆ యాంగిల్లోకి మూవ్ అయినప్పుడు ఆ కలర్ లైట్ దాని మీద పడినప్పుడు ఆ లైట్ని బట్టి మనకి అవుట్ సైడ్కి లైటింగ్ వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నది నెక్స్ట్ స్క్రీన్లో మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇందులో చాలా మెథడ్స్ ఉన్నాయి. కలర్స్ ఇది నేను ఇందాక చూపించిన ప్రొజెక్టర్లో ఇలాంటి చిప్ సెట్ ఉంటుంది అన్నమాట. దీన్నే డిఎండి చిప్ సెట్ అంటారు. ఇందాక మీరు ఇప్పుడు చూసారు కదా శాంపుల్గా ఎగ్జాంపుల్గా, అదే ఇది. మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది డిఎల్పి. అంటే మనకి ఇప్పుడు మనం ఇది వాడింది డిఎండి చిప్ సెట్. డిఎండి చిప్ సెట్లో మీకు పిక్చర్ ఫామ్ అవుతుంది. ఆ పిక్చర్ కూడా ఫామ్ అయిన పిక్చర్ మిర్రర్ ఏం డైరెక్షన్స్లో ఉంటే ఆ డైరెక్షన్ లైట్ అందు మీద పడినప్పుడు ఆ లైట్ ఆపోజిట్గా వెళ్ళి స్ట్రైట్గా
మీకు స్క్రీన్లోని పడుతుంది అనమాట, స్క్రీన్ మీద పడుతుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ 3 ఇది ఓల్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ ఒక రకంగా, అంటే పాత ప్రొజెక్టర్స్లో వాటిల్లో వాడిన టెక్నాలజీ అనమాట. ఇదేంటంటే ఇదొక ఎల్సిడి స్క్రీను, మీకు ఇక్కడ కనబడుతుంది కదా నేను చూపిస్తుంది. ఇదొక ఎల్సిడి స్క్రీను, ఇదొక ఎల్సిడి స్క్రీను, అవతల ఇంకొక పక్కన ఇంకొక ఎల్సిడి స్క్రీన్. ఇవి కలర్స్ ఒకే కలర్లో ఉంటాయి. అంటే పిక్చర్ బ్లూ కలర్ అయితే బ్లూ కలర్ పిక్చర్ ఇందు మీద వస్తుంది, గ్రీన్ కలర్ పిక్చర్ దీంట్లో వస్తుంది, అవతల సైడ్ రెడ్ ఉంటుంది, రెడ్ దాంట్లో రెడ్ కలర్ పిక్చర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం పాతవి ఫిలిమ్స్ చూసే ఉంటారు, ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు, చూసారు లేదో. చిన్నప్పుడు మేము ఫిలిమ్స్తో ఆడుకునేవాళ్ళమి. అంటే మన సినిమా థియేటర్లో ఫస్ట్లో ఫిలిం ప్రొజెక్టర్స్ ఉండేవి. ఫిలిం ప్రొజెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే అందులో ఓన్లీ ఒకే కలర్తో వచ్చేవి. దాని సినిమా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్, రీల్లో అంతా బ్లాక్ అండ్ వైటే ఉండేది. అలాగే కొంచెం రెడ్ కలర్ పిక్చర్స్ కూడా వచ్చేవి, లైట్ రెడ్డిష్ కలర్లో పిక్చర్స్ వచ్చేవి ఫస్ట్లో అనమాట. ఆ కలర్ పిక్చర్స్ వచ్చినప్పుడు ఆ రీల్ అంతట్లో కూడా అదే కలర్లా కనబడుతుంది అనమాట. కాకపోతే బ్లాక్ వేరియేషన్స్ వచ్చినప్పుడు బ్లాక్గా వేరియేషన్స్, బ్లాక్ షేడ్స్ అవి కనబడతాయి అలా అనమాట. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఏ కలర్కి ఆ కలర్ లైటింగ్ పిక్చర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ శారీ బ్లూ ఉందనుకోండి, బ్లూ ఆ బాడీ మీద బ్లూ ఎక్కడైతే ఉందో అది ఈ స్క్రీన్ మీద, బ్లూ స్క్రీన్ మీద ఆ పిక్చర్లో క్లియర్గా బ్లూ కలర్ కనబడుతుంది. అలాగే గ్రీన్ ఉందనుకోండి, ఆ పిక్చర్లో ఎక్కడైతే గ్రీన్ స్పాట్స్ అవి ఉంటాయో ఆ గ్రీన్ స్పాట్స్ ఆ పిక్చర్లో కనబడతాయి అన్నమాట క్లియర్గా. అప్పుడేమవుతుంది, బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఒక లైట్ పెడితే ఈ లైట్ వెళ్ళినప్పుడు ఆ గ్రీన్ స్పాట్స్ మెయిన్ స్క్రీన్ మీద పడతాయి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ లైట్ వేసాడు అనుకోండి, ఈ సోర్స్లో ఇక్కడ లైట్ వేస్తే ఆ లైట్ మీకు క్లియర్గా ముందరికి పాస్ అయ్యి నీట్గా ఆ గ్రీన్ అదే బ్లూ కలర్లో ఉన్న పిక్చర్ బ్లూలోనే క్లియర్గా పడుతుంది. అలాగే బ్లూ గ్రీన్ రెండు కలిపి మిక్స్ అయ్యి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం కలర్ వస్తుంది మనకి? జనరల్గా మీకు ఇది బ్లూ గ్రీన్ మిక్స్ అయ్యి ఉన్నప్పుడు జనరల్గా మీకు ఏమవుతుందంటే ఎల్లోయిష్ కలర్ టైప్లో మిక్సప్ కలర్స్ వస్తాయన్నమాట. ఓకే, ఆ రెండిట్లు మిక్సప్లో కలర్స్ వస్తూ ఉంటాయి. అలాగే దాంతోపాటు రెడ్ యాడ్ అయింది అనుకోండి, రెడ్ యాడ్ అయినప్పుడు బ్లూ రెడ్ ఈ 3 మిక్సప్ అయినప్పుడు మీకు కరెక్ట్గా రేషియోలో మిక్సప్ అయితే మీకు వైట్ లైట్ వస్తుంది. ఓకే, వైట్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వైట్ స్పాట్స్ అక్కడక్కడ వస్తాయి. అలాగే గ్రీన్ ఎక్కడెక్కడ హై లెవెల్ గ్రీన్ ఉంటుందో ఈ బ్లూ దాంట్లో ఆ గ్రీన్ ఉండదు. అలాగే రెడ్ దాంట్లో రెడ్ ఉండదు, రెడ్ దాంట్లో ఆ ప్లేస్లో రెడ్ ఉండదు అనమాట. ఓన్లీ నార్మల్ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, లైట్ ఎంత కొట్టినా మీకు ముందరకు రాదు. సో అలాగే ఓన్లీ గ్రీన్ లైట్ మాత్రమే ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. అలాగా మీకు ఇది ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎల్సిడి స్క్రీన్ని రీప్లేస్ చేస్తూ ఓకే డిఎండిని తీసుకొచ్చారు. బట్ డిఎండి చిప్లో ఏమవుతుందంటే ఈ గ్రీన్ లైట్ డైరెక్ట్ లైట్ ఆ చిప్ మీదకి వెళ్తుంది. ఓకే, ఆ చిప్లో ఒకసారి గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఆ గ్రీన్ లైట్ వచ్చే డైరెక్షన్లో ఆ మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రీన్ లైట్ సోర్స్ వచ్చేసి డైరెక్ట్గా మెయిన్ ప్రొజెక్టర్ లెన్స్లోకి, అంటే మీ ప్రొజెక్టర్ లెన్స్ అంటే ఇది ప్రొజెక్టర్ లెన్స్, ఇవి ఈ లెన్స్లో నుంచి బయటకు వస్తుంది అన్నమాట లైటింగ్. ఓకే, మీరు ఇంకొక స్క్రీన్లో నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇలాగ పిక్సెల్స్ ఎన్ని పిక్సెల్స్ వాడితే అన్ని పిక్సెల్ తాలూకా మిర్రర్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ అంటే మీకు రేషియో స్పీడ్ని బట్టి, అంటే మీకు మన జనరల్గా అంటే మీకు ఇన్డెప్త్ చెప్పాలంటే చాలా ఉందండి దీంట్లో చెప్పడానికి. మరి నేను చెప్పడానికి ఏంటంటే మీకు జనరల్గా 120 Hz రీఫ్రెష్, ఇప్పుడు మనకి రికార్డింగ్ టైంలో 20 FPS అని, లేకపోతే 30 FPS అని, 25 FPS అని చెప్పి స్క్రీన్స్, అంటే అదేంటంటే స్క్రీన్ ఎన్నిసార్లు మూవ్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది అన్న దాన్ని బట్టి దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ అవుతుంది. ఓకే, 120 times
మీ స్క్రీన్ అనేది రిఫ్రెష్ అవుతుంది, అంటే ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. అంటే అంత ఫాస్ట్గా సిగ్నల్ని మూవ్ చేస్తూ ఉంటుంది. మనకి జనరల్గా 25 to 30 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, అంటే మూమెంట్ ఉన్నప్పుడు మీ కళ్ళు నోటీస్ చేయలేము అనమాట. ఓకే, జనరల్గా కళ్ళుకి ఫ్లిక్కర్ లేకుండా స్క్రీన్ వస్తుంది అంటే మీది మినిమము 25 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఆ స్క్రీన్ ఆన్ ఆఫ్ అయితేనే మీరు నోటీస్ చేయలేరు. ఓకే, సో అలాగా ఆన్ ఆఫ్ నోటీస్ చేయలేనప్పుడు మాత్రమే మీకు డిఫరెంట్ పిక్చర్స్ని మూమెంట్ చేయగలుగుతారన్నమాట అక్కడ. అప్పుడు మీకు ప్రాపర్గా స్మూత్గా, ఎంత హెడ్జెస్ ఎక్కువ ఉంటే మీకు అంత స్మూత్గా ఉంటుంది. బట్ మీ కళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇంకొకటి విషయం చెప్పాలనుకున్నాను. నేను సొంత ఇల్లు కాదు కదండి, మీరు ఇంత ప్రొజెక్టర్ ఎందుకు కొనుక్కున్నారు అన్నోళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు ఏ సొంత ఇల్లు కొనుక్కోలేదండి, నాకు అవకాశం లేదు. ఇప్పుడు నేను కొనుక్కోలేదు. నాకు ఇంకో దగ్గర ఉంది సొంత ఇల్లు, కాదని కాదు, అక్కడ ఉండట్లేదు. ఇక్కడ నేను కొనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, కొనుక్కోలేదు. కానీ ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు అనుకోండి, నాకు ఇంకొక 20 years వచ్చేటప్పటికి కానీ 10 years వచ్చేటప్పటికి కానీ నా కళ్ళు సహకరించకపోవచ్చు ఆ రెజల్యూషన్ని ఎంజాయ్ చేయడానికి కదా. మీరు అప్పుడు కొనుక్కొని లాభం ఏముంది, ఏం చేస్తారు? ఎంత సంపాదించినా మీరు సంపాదించిన తర్వాత చూడలేదు, ఎంజాయ్ చేయలేరు. అప్పుడు ఏంటి? సో మీకున్న కోరిక తీరదు. సో మీరు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము మీకు అన్ని సౌండ్ కూడా, ఆడియో సిస్టమ్ కూడా మీ చెవులు బాగా కరెక్ట్గా వినబడినప్పుడు మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీ చెవులు వినబడలేని పరిస్థితికి వచ్చిందనుకోండి, చిన్న సౌండ్ పెట్టినా డిస్టర్బెన్స్గా ఉంటుంది, లేకపోతే పెద్ద సౌండ్ పెట్టినా వినబడకపోవచ్చు. రెండూ ఉంటాయి. చిన్న సౌండ్ పెట్టినా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, పెద్ద సౌండ్ పెట్టినా వినబడకపోవచ్చు. ఈ రెండూ ఉంటాయి. అలాగే దృష్టి కూడా, స్క్రీన్ మీద ఉన్నది మీకు కనిపించకపోవచ్చు, బ్లర్గా కనిపించవచ్చు. అద్దాలు పెట్టుకున్న 4K షార్ప్నెస్ మీకు కనబడకపోవచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ దృష్టి లోపం అనేది వచ్చేసింది. కాబట్టి మీ 4K అనేది మీరు చూడలేరు ఆ టైంలో. అంటే మీ ఏజ్ అయిపోతూ ఉంటే మీకు కొన్ని ఆటోమేటిక్గా తగ్గిపోయినప్పుడు మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఇది నేను ఇచ్చే సలహా. అందుకనే నేను అలాంటివన్నీ ఆలోచించుకొని నేను ఎంజాయ్ చేసుకోవాలి, నేను సంపాదించింది నేను ఎంజాయ్ చేయాలి, అలాగని చెప్పి అప్పులకి వెళ్ళిపోయి కొనేసుకోవడాలు అవి చేసుకోకండి. జస్ట్ నేను చెప్పడం వరకే అది. ఇప్పుడు ఇది చూశారు కదా డిఎల్పిలో. ఇంకొకటి ఓల్డ్ది సిస్టమే. మీకు ఇప్పుడు లైట్ సోర్స్ కోసం చెప్పాలి. ఇందాక లైట్స్ ఎల్ఈడీస్ చూపించాను కదా, ఎల్ఈడీస్ చూపించినప్పుడు ఏమైంది, మీకు ఇక్కడ లైట్ ఉంది చూసారా, మీకు ఇక్కడ ప్రొజెక్టర్ ల్యాంప్ అని రాసింది. ప్రొజెక్షన్ ల్యాంప్ అంటే ఇది లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వీల్ అనమాట. అంటే మీకు ఇందాక ఆన్ ఆఫ్ అవుతుంది అని చెప్పాను. ఎల్ఈడి ఆన్ ఆఫ్ ఎల్ఈడి అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కాన్స్టెంట్ లైట్. అంటే మన ఇంట్లో లైట్లు ఎలా ఉంటే అలాగే అనమాట. కాకపోతే కొంచెం హై పవర్ ఉంటుంది. షార్ప్గా మిర్రర్లు పెట్టి కరెక్ట్గా పాయింట్లో పడేటట్లు చేస్తారు. సో ఇది హై పవర్ ఎల్ఈడి అనమాట. అదే ఎల్ఈడి కావచ్చు, ఇది ఎల్ఈడి కావచ్చు, లేదంటే నార్మల్ ల్యాంప్ కూడా కావచ్చు. ఓకే, ఇన్కాండిసెంట్ లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. అలా యాలజన్ ల్యాంప్స్ కానీ అవి కూడా వాడతారు ఇక్కడ. ఓకే, బట్ ఇవి ఓల్డ్ ప్రొజెక్టర్లలో వచ్చేవన్నమాట. అంటే ఈ లైట్ తాలూకా లైఫ్ తక్కువ ఉంటుంది. 30 ఇప్పుడు మనకు వచ్చే ఎల్ఈడి ప్రొజెక్టర్ లైఫ్స్ అయితే మీకు 30,000 అవర్స్, 25,000 అవర్స్, మినిమం అయితే 20,000 అవర్స్ మినిమం కోట్ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు మినిమం ఈజీగా డేలో ఒక 4 hours 5 hours వాడినా కానీ మీరు ఈజీగా 5 years వాడచ్చు. 5-10 years దగ్గర 5 years అబౌవ్ ప్రాపర్గా వాడితే మీరు 5 years పైనే వాడచ్చు ప్రొజెక్టర్ని హ్యాపీగా. ఓకే, నేను ఆల్రెడీ ఒక ప్రొజెక్టర్ని 4 years పైన వాడాను. ఓకే, ఎల్ఈడి ప్రొజెక్టర్ని. నాకేమీ ఖర్చు లేదు, ఎక్స్ట్రా ఖర్చు ఏం లేదు, జస్ట్ రెగ్యులర్గా రన్ అయింది. కాకపోతే అది టెంపరేచర్ వల్ల పాడైంది. మీరు ఏసీ ఇలాంటివి ఉండి వాడిన వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. అది ఒక
అడ్వాంటేజ్. అలాగే ఇది ఏంటంటే వీల్ సోర్స్, లైట్ సోర్స్ ఇది. ఈ లైట్ సోర్స్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ఏదైతే ఎల్ఈడి లైట్ బదులు ఇక్కడ వీళ్ళు మామూలు మనకి చూడండి కార్లలో వాటిల్లో వాడతారు లైట్స్, పాతవి ఎల్ఈడీలు కాకుండా పాతవి. ఓకే, సేమ్ అదే లైట్స్ ఇక్కడ ఉంటాయండి. ఓకే, ఆ లైట్స్ ఈ వీల్, ఇది కలర్ వీల్ అనమాట. ఇది మూమెంట్ అవుతూ ఉన్నప్పుడు వైట్ కలరు అలాగే గ్రీన్ బ్లూ ఉంది చూసారా, ఎల్ఈడి బదులు ఈ వీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైట్ ఇక్కడ నుంచి పాస్ అయినప్పుడు ఈ గ్రీన్ మీద లైట్ పడ్డది అనుకోండి, ఇక్కడ ఈ మిర్రర్ మీద గ్రీన్ లైట్ వస్తుంది. ఓకే, ఇది రిలే మిర్రర్ అంటారు. రిలే మిర్రర్లో ఇక్కడ ఉండే లైట్ ఇక్కడ పడుతుంది. ఇది ఏ కలర్ వీల్ ఆ టైంలో వస్తే ఆ కలర్ లైట్ వస్తుంది. ఆ కలర్ లైట్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ డిఎండి చిప్ సెట్, మీకు ఇందాక నేను చెప్పాను కదా డిఎండి అని, ఈ డిఎండి ఇక్కడ రాశారు మీదని కూడా. ఓకే, ఈ డిఎండి చిప్ సెట్లు ఏంటవుతాయి, మిర్రర్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ పిక్చర్ మిర్రర్ ప్రకారం పిక్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏ కలర్ మీకు మిర్రర్స్ డైరెక్షన్ బట్టి ఇక్కడ గ్రీన్ వచ్చినప్పుడు ఆ మిర్రర్ డైరెక్షను ఇటు మూవ్ అయింది అనుకోండి, ఇటు సైడ్ తిరిగి ఉందనుకోండి, ఆ ఏవేవైతే మిర్రర్స్ తిరిగి ఉన్నాయో అవి డైరెక్ట్గా లైటింగ్ స్క్రీన్ మీదకి వెళ్తాయి అన్నమాట. అప్పుడు మీకు స్క్రీన్ మీద ఇప్పుడు సపోజ్ ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఇక్కడ ఇలాగ వచ్చింది, ఈ లైట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మిర్రర్ ఒకటి ఈ మిర్రర్ సైడ్కి డైరెక్షన్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా లైట్ స్ట్రైట్గా పాస్ అవుతుంది. ఆ స్ట్రైట్గా లెన్స్లో నుంచి పాస్ అవుతుంది అన్నమాట. పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ గ్రీన్ లైట్ ప్రొజెక్టర్ మీద, అదే స్క్రీన్ మీద పడుతుంది మనకి. ఇది ఇక్కడ మీరు 2 థింగ్స్ ఈ ప్రొజెక్టర్లో ఏంటి, డిఎల్పి ఈ లైటింగ్ ఈ వీల్ని కంట్రోల్ చేయాలన్నా కానీ, ఓకే, వీల్ కంట్రోల్కి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే దీనికి సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా వీల్ని కంట్రోల్ చేయడానికి అంటే ఆ వీల్ ఎన్ని రొటేషన్స్ తిరగాలి, ఏ టైంకి కరెక్ట్గా పిక్చర్లో ఉండేటువంటి స్క్రీన్కి మ్యాచ్ అవ్వడానికి ఆ డిఎల్పి చిప్సెట్ ఏదైతే ఉంటుందో ఆ డిఎల్పి చిప్సెట్ అంటే డిజిటల్ లైట్ని ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే మీకు ఆ లైట్ డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, ఇంకొక మీరు గూగుల్ కొడితే వేరేది వస్తుంది, అది కాదు. ఇది ప్రొజెక్టర్లకు సంబంధించిన టెర్మినాలజీ వచ్చేటప్పటికి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. ఓకే, ఈ డిజిటల్ లైట్ ప్రాసెసింగ్లో ఏమవుతుంది అంటే ఆ కలర్ ఏదైతే స్క్రీన్ మీద ఏ కలర్ పడాలో, ఏ టైంకి మిర్రర్ ఇటు డైరెక్షన్ వస్తుందో ఆ డైరెక్షన్కి ఏ కలర్ పడాలో అది ఆ డిఎల్పి చిప్సెట్ అనేది మీకు చూపిస్తుందండి. ఓకే, ఈ డిఎల్పి చిప్సెట్ అసలు ఏంటి అనే దానికోసం మనం అసలు డిఎల్పి చిప్సెట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనే దానికోసం నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇప్పుడు చూడండి, ఇది నేను డిఎల్పి చిప్సెట్ అంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లలో సర్క్యూటరీ బోర్డు మీద ఉండే చిప్సెట్ అనమాట ఇది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే సిగ్నల్స్ని ఎల్ఈడి అయితే ఎల్ఈడి, కలర్ వీల్ అయితే కలర్ వీల్కి దానికి తగ్గట్టుగా డ్రైవర్స్ ఉంటాయి, మళ్ళీ వోల్టేజ్ ఇవన్నీని ఆ డ్రైవర్స్కి ఇవి సిగ్నల్ పంపిస్తాయి అన్నమాట. ఏ టైంలో ఏ డ్రైవర్ ఆన్ అవ్వాలి, గ్రీన్ లైట్ ఆన్ అవ్వాలా, లేకపోతే గ్రీన్ వీల్లో గ్రీన్ పొజిషన్ అక్కడ ఉండాలా, ఆ పొజిషన్లో ఏంటి అనేది ఈ చిప్ సెట్స్ డిసైడ్ చేస్తాయి. ఇక్కడ 2 చిప్ సెట్స్ ఉన్నాయి చూసారా, ఇదొకటి అలాగే ఇక్కడ ఇదొకటి. ఈ 2 చిప్ సెట్స్ మీకు ఆ పొజిషన్స్ని అంటే ఎల్ఈడీలు అయితే ఎల్ఈడీలు ఏ టైంలో ఏ ఎల్ఈడి ఆన్ అవ్వాలి అనేది ఈ చిప్ సెట్సే డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది సర్క్యూట్లో ఉండేవి మీకు, అంటే మదర్ బోర్డ్ ఏదైతే ఆ ప్రొజెక్టర్ మదర్ బోర్డ్ ఉంటుందో ఆ ప్రొజెక్టర్లో ఉండేటువంటి చిప్ సెట్ అనమాట. అలాగే మీకు ఇక్కడ మీదన కొన్ని కాంపోనెంట్స్ కూడా చెప్తాను చూడండి. ఇది మెయిన్ చిప్ సెట్, ఇది పక్కన ఉండేది. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా, మీకు ప్రొజెక్టర్ స్పీడ్ అవన్నీ కూడా డిపెండెంట్ అయ్యేది ల్యాగ్ లేకుండా, మీరు మూమెంట్ చేసేటప్పుడు అప్పుడు ల్యాగింగ్ అది లేకుండా అన్నీ వచ్చేదంతా కూడా ఈ చిప్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ర్యామ్, ఇది ర్యామ్ అనమాట, ఈ పక్కన ఉండేవి ర్యామ్ చిప్స్.
అంటే మీకు మెమరీ అంటారు కదా, ఆ మెమరీ చిప్స్ అనమాట. ఎంత మెమరీ స్పేస్ ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు ఏంటనేది ఈ ఈ 2 చిప్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు అది నేను చెప్పేది. ఇది వచ్చేసి నేను నా ఓన్ ప్రొజెక్టర్, నేను అప్పుడు కొనుక్కున్న ప్రొజెక్టర్ పాతది. దాన్ని నేను ఒకసారి ఓపెన్ చేసి అసలు ఏమున్నాయి ఏం లేదన్నది చూడడం కోసమని ఓపెన్ చేసినప్పుడు నేను చూసినవి ఇవి అనమాట. మీకు స్క్రీన్ షాట్ నేను అప్పుడు ఒకసారి తీసి పెట్టుకున్నాను, అందువల్ల మీకు ఇప్పుడు చూపించడానికి నాకు ఉపయోగపడింది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి. ఇది నా ప్రొజెక్టర్ తాలూకా ప్రొజెక్టర్ లోపల ఏముంటుంది అనే దానికోసం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 3 స్ట్రిప్స్ ఉన్నాయి కదా, మీకు ఇందాక చిప్ సెట్స్ చూపించాను కదా, కలర్ చిప్ సెట్స్, ఎల్ఈడి చిప్ సెట్స్ ఏవైతే చూపించానో దానికి సంబంధించిన కనెక్టర్లు ఇవి అనమాట. ఓకే, ఇది ప్రొజెక్టర్ యూనిట్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇది లైటింగ్ ఇందులోంచి వస్తుంది. ఇక్కడ మధ్యలో ఈ పోర్షన్లో మిర్రర్ ఉంటుంది, పెద్ద మిర్రర్, క్యూబిక్ గ్లాస్ మిర్రర్ ఉంటుంది. ఓకే, అది 4 సైడ్లు కూడా మంచి ఫినిష్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, అవి సెపరేట్ మిర్రర్స్, హైలీ పాలిష్డ్ అండ్ ఫినిష్డ్ మిర్రర్స్ అనమాట. మిర్రర్ అంటే మిర్రర్ కాదు, ప్రిజం అంటారు దాన్ని. 3 డైరెక్షన్ నుంచి వచ్చే లైట్ని ముందు చిప్సెట్ మీదకి వెళ్ళేటట్లు చేస్తుంది. అంటే మీకు డిఎండి మీదకి వెళ్ళేటట్లు, డిఎండి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి అది మీకు ప్రొజెక్టర్లో లైట్లో ఈ ఏదైతే చూపిస్తాను, ఇది బ్యాక్ పోర్షను. మీకు ఇన్పుట్ హెచ్డిఎంఐ ఇవన్నీ ఇన్పుట్లు ఉంటాయి. మీరు అది అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను, అది దాంట్లో ఉంటుంది, చూసుకోవచ్చు మీరు ప్రొజెక్టర్కి సంబంధించి. ఓకే, అలాగే ఇది ఫ్రంట్ లెన్స్, ఇది లెన్స్ అనమాట. ఈ లెన్స్లో నుంచి మీకు ఆ కలర్ అనేది లైటింగ్ అనేది బయటకు వస్తుంది. ఈ ప్రొజెక్టర్లో గుడ్ థింగ్ ఏంటంటే వీడిచ్చిన స్పీకర్స్ ఉన్నాయి చూసారా, వెరీ గుడ్ క్వాలిటీ స్పీకర్స్ అండి. ఓకే, ఇది టాప్, మీకు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది టాప్ వ్యూలో వచ్చేటప్పటికి మీకు ఇదనమాట. మీకు ప్రిజం అని చెప్పాను చూసారా, ఇక్కడ ఉంటుంది ప్రిజం. ఇప్పుడు చూసారా, ఇదొక ఎల్ఈడి, మీకు కనబడుతుంది అనుకుంటా, మౌస్ పాయింట్తో మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇదొక ఎల్ఈడి, అలాగే ఇదొక ఎల్ఈడి, ఇలా 3 ఎల్ఈడీస్ ఉంటాయి. వాటి ముందర ఒక మిర్రర్స్ ఉంటాయి, కలర్ మిర్రర్స్. అవి యాక్యురేట్ కలర్ని వేరియేషన్స్ లేకుండా, అంటే బ్రైట్నెస్ పెంచినప్పుడు వేరియేషన్ లేకుండా యాక్యురేట్ కలర్ని ప్రిజం ద్వారా ఆ డిఎండి చిప్సెట్ మీద పడి, ఆ డిఎండి చిప్సెట్లో ఉండేటువంటి మిర్రర్స్ రిఫ్లెక్షన్ బట్టి మళ్ళీ స్క్రీన్ మీదకి మనకి లైటింగ్ వస్తుందన్నమాట. ఓకే, ఇదంతా కూడా మనకి ఏమంటారంటే ప్రొజెక్షన్ యూనిట్ అంటారు దీన్ని. ఓకే, ఇదంతా కూడా ప్రొజెక్షన్ యూనిట్ అన్నమాట. అంటే లైట్ సోర్స్ నుంచి ఇది ఇక్కడ వరకు మనకి ప్రొజెక్షన్ చేయడానికి ఉపయోగపడే, ఇందులోనే మీకు మిర్రర్స్, ఫోకస్ మిర్రర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అంటే భూతద్దాలు అంటారు కదా తెలుగులో, ఆ చిన్నప్పుడు ఎంతమంది భూతద్దాలతో ఆడారో నాకైతే తెలియదు. ఈ భూతద్దాలతో ఆడే వాళ్ళకి దీనికోసం కుంభాకార కటకాలు, ఓకే, వీటి కోసం తెలుగు చదివే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ అంటారు కదా, ఆ కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ ఇందులో పెట్టుంటాయి. దాన్ని బట్టి మనకి డిస్టెన్స్, ఫోకస్ అవి డిస్టెన్స్ని బట్టి ఫోకస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, దీంట్లో ఆటోమేటిక్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ప్రొజెక్టర్లో. ఇప్పుడు వచ్చే ప్రొజెక్టర్లు అన్నీ కూడా ఆటో ఫోకస్, ఆటో అలైన్మెంట్ 2 వస్తాయి. ఓకే, ఇంతకుముందు మనం మాన్యువల్గా అలైన్మెంట్స్ అవి చేసుకునేవారమే. ఇప్పుడు మాన్యువల్ అలైన్మెంట్స్ కాకుండా ఆటోమేటిక్గా అలైన్మెంట్ చేస్తున్నారు. అలాగే స్క్రీన్ స్క్రీన్ కూడా మనకి ఆటోమేటిక్గా మన స్క్రీన్కి తగ్గట్టుగా మనం సైజును కండెన్స్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఇది నేను ఓన్గా చేసినట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్లో నేను చూపించాను కదా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బాక్సెస్ ఫ్రంట్వి. ఆ బాక్సెస్ నేను తయారు చేసినప్పుడు నేను తీసుకున్న స్కెచ్ అనమాట. అంటే నేనే తయారు చేశాను. ఆ తయారు చేసేటప్పుడు నేను ఇలా పెట్టి
వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. కాకపోతే అప్పుడు ఫోటోలు తీసుకున్నాను. సో అది మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది ఫ్రంట్ది. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఇది ఫ్రంట్ది ఏదైతే ఉందో అది సెంటర్ షీట్, ఇది లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది, ఇదేమో ఇది టాప్ది, ఇది బాటమ్ షీట్. అలాగే ఇది వచ్చేటప్పటికి వెనక రేర్ షీట్ అనమాట. ఓకే, ఈ రేర్ షీట్ కూడా ఏంటంటే మీకు వెనక సైడ్ కొంచెం క్లోజింగ్ ఉంటుంది. కంపెనీ బాక్సెస్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ నేను పార్టిషన్ పెట్టాను. ఈ మీద ఈ చెక్క సపరేట్గా ఉంది చూసారా, ఇది ఈ చెక్క ఏదైతే ఉందో అది సపరేట్గా ఉంది. ఇదేంటంటే ఈ స్లాట్లో ఇక్కడ ఇది ఫోల్డ్ అయినప్పుడు మీకు ఆ మధ్యలో ఇన్సర్ట్ అవుతుంది. కాబట్టి నాకేంటంటే ఈ సబ్ ఊఫర్ నుంచి వచ్చే ఆడియో ఏదైతే ఉందో సౌండ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా చెక్క వెనకాతల నుంచి వచ్చి ఫ్రంట్ ఇక్కడ హోల్ పెడదామనేసి నేను డిజైన్లో అనుకున్నది. సో ఈ పోర్షన్లో నేను హోల్ చేస్తున్నాను. ఓకే, అది ఇంకా చేయలేదు, యాక్చువల్గా టెస్టింగ్లో ఆగిపోయాను. కాకపోతే ఒకదానికి ఏంటంటే బాటమ్ పోర్ట్ పెట్టాను, అది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు. సో దీనికి ఏంటంటే టాప్ హోల్ పెట్టి చూడాలి, అప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడున్న వరకు అయితే నాకు సాటిస్ఫైడ్. సో నేను అందుకని పెద్దగా టైం తీసుకోలేదు చేయడానికి. బట్ ఈ పక్కన చూస్తే ఇది నా ఊఫర్ అండి. ఇప్పుడు ఏదైతే ఫిట్ చేసి ఉన్నాయో అందులో ఆ ఊఫర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తారనుకుంటే ఇది నేను హోల్స్ కట్ చేయడానికి తీసుకున్నటువంటి యూనిట్. నేను ఆల్రెడీ దీని మీద ఒక చిన్న వీడియో లాగా పెట్టాను. అంటే పనిముట్లు అని చెప్పి ఒక చెక్క పనిముట్లు అని చెప్పి ఒక టాపిక్ పెట్టాను. అందులో నేను దీన్ని చేయడం కోసం తీసుకున్నటువంటి ఐటమ్స్ అందులో పెట్టడం జరిగింది. మీకు ఇవి ఏవైతే ట్వీటర్స్ నేను వాడానో ఈ కంపెనీవి, ఇవి నాకు 2 ట్వీటర్లు కూడా కాలిపోయండి. ఓకే, నేను పెట్టిన వీళ్ళు ఇచ్చిన వాటేజ్, ఆ స్పీకర్ కాయిల్ ఒక రకంగా అయితే ఇన్సైడ్ నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఈ స్పీకర్లు వాడే బదులు నార్మల్ స్పీకర్లు కొనుక్కొని నీట్గా క్రాస్ ఓవర్ వేసుకుంటే చాలా బాగుంది, మీకు లైఫ్ కూడా ఉంటుంది. ఈ స్పీకర్లు వేగంగా కాలిపోయాయి. నేను మా ఫ్రెండ్కి కూడా తీసుకున్నాను, అలాగే నేను ఓన్గా ఇంట్లో తీసుకున్నాను, అవి కూడా కాలిపోయాయి. మళ్ళీ సేమ్ క్రాస్ ఓవర్స్ వేసినా కానీ కాలిపోయాయి. ఓకే, సో అందువల్ల ఏంటంటే కాయిల్ చాలా డెలికేట్గా ఉంది. మెయిన్ ఏంటంటే కాయిల్ యాంపరేజ్కి తగ్గ కాయిల్ ఇవ్వలేదు. అంటే కాయిల్ కూడా డయామీటర్ ఉంటుంది, ఆ గేజ్ ఏదైతే ఉందో ఆ గేజ్ చాలా డెలికేట్ గేజ్ ఇచ్చారండి. ఆ డెలికేట్ గేజ్ వల్ల పాడైంది. సో నేనైతే రికమెండ్ చేయట్లేదు దీన్ని. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఐ థింక్ నేను చెప్పాల్సింది చాలా ఎక్కువే చెప్పాను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్లారిటీ కానీ కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు అవకాశం ఉంటే నేను మళ్ళీ వీడియో చేయడానికి ఆ పర్టికులర్ టాపిక్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏమైనా చిన్న ప్రశ్నలు అయితే నేను కామెంట్స్లోనే మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, థమ్స్ అప్ అంటే లైక్. ఓకే, అలాగే కామెంట్స్ పెట్టండి. మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా కామెంట్స్ పెడితే నాకు ఓకే చూసినందుకు ఇచ్చేశారు అని. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు ఎమ్మటే చూడగలుగుతారు. అలాగే యూట్యూబ్ వాళ్ళకు కూడా నేను వీడియో పెట్టినందుకు కొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ.